హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బిఎస్ఎన్ఎల్ నెంబర్ చూజ్ యువర్ మొబైల్ నెంబర్ అనే బిఎస్ఎన్ఎల్ పోర్టల్కి అయితే వచ్చేసాం. బిఎస్ఎన్ఎల్ పోర్టల్లో ఇక్కడ చూసారా, cym.bsnl.co.in ఈ పోర్టల్లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ ఇలా వస్తుంది. మంది ఏపీనా, తెలంగాణ, కేరళ, సౌత్ జోన్ మాత్రమే. సో మనం సౌత్ జోన్ ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం కావాల్సిన నెంబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ విత్ సిరీసా అంటే స్టార్టింగ్ సిరీస్ అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9966 అనే నెంబర్ ఒకటి ఉంది అనుకుందాం. మీ ఫ్యామిలీ మెంబర్లో ఒకరికి లేదా ముగ్గురికి ఉంది, మీకు 9966 కావాలి. సో ఇది బిఎస్ఎన్ఎల్ కాబట్టి 9966 ఉండదు, లేదా స్టార్టింగ్ నెంబర్ ఏది కావాలి. సో ఇలా స్టార్టింగ్ నెంబర్ నాకు ఏమి ఇస్తాను, 9494 ఇద్దాం. సర్చ్. సో ఈ క్యాప్చా అనేవి అడుగుతూనే ఉంటాయి, మనం ఇస్తూనే ఉండాలి. సో ఇక్కడ మనం ఏంటంటే నెంబర్ అనేది మనకి నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకొని ఒక చిన్న ఓటీపీ ఎంటర్ చేసి మనము చేసేయచ్చు. సో ఇక్కడ మనకైతే నెంబర్స్ అయితే వచ్చేసాయి, 9494126598. సో ఇలా నెంబర్సు స్టార్టింగ్ నెంబర్ మనకి 9494 కావాలి, 9494391490 ఈ నెంబర్ బాగుంది. సో వీటిలో మనకు కావాల్సిన నెంబర్స్ అనేవి మనము సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 1లో ఉన్నాము, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకి నచ్చిన నెంబర్ ఓపిక్గా చూసుకొని. ఇంకా కొంతమంది న్యూమరాలజీ గురించి లేకపోతే అన్నీ యాడ్ చేస్తే ఎంత కావాలి అని ఉంటారుగా, అలాంటి వాళ్ళకి ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మళ్ళీ మీకు కానీ మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి అంతా 9494 సిరీస్తోనే కావాలి అనుకున్నారా, సో నెంబర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అలానే ఎండ్ నెంబర్ ఎలా ఏంటి మొత్తం అంతా డీటెయిల్డ్గా ఉంటాయి. సో ఒక నెంబర్ అనేది ఇక్కడ నేను ఒక నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రిజర్వ్ నెంబర్ కొట్టాను. సో ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తే ఒక పిన్ నెంబర్ వస్తుంది, అంటే ఈ సెలెక్ట్ అయిన నెంబర్ ఇది. సో ఇక్కడ ఇవ్వాల్సింది నా మొబైల్ నెంబర్, ఐ మీన్ మీరు ఏదైతే యూజ్ రన్నింగ్లో ఉందో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి పిన్ నెంబర్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారు అంటే ఆ నెంబర్ రిజర్వ్ అవుతుందన్నమాట, అంటే మళ్ళీ డిస్ప్లే అవ్వదు ఇక్కడ. సో మీరేం చేయాలి, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి వెళ్ళి బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన రిజర్వ్డ్ అయిన నెంబర్ ఇది సార్ అని చెప్పారు అంటే వాళ్ళు మీ ఆధార్ కార్డు అన్నీ తీసుకొని మీకు ఈ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో చాలా సింపుల్, మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్యాన్సీ నెంబర్ అనేది కూడా ఒక ఆప్షన్ ఉంది. సో ఈ ఫ్యాన్సీ నెంబర్ ఏంటంటే దీనికి ఒక ప్రైజింగ్ ఉంటుందన్నమాట. ప్రైజింగ్ అంటే ఇది ఖచ్చితంగా మనము 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్ 500 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి నెంబర్స్. సో ఇక్కడ కూడా మనకి నెంబర్స్ అనేవి ఇది ఇప్పటి నుంచి కాదు, బిఎస్ఎన్ఎల్ ఉండేది ఫ్యాన్సీ నెంబర్స్ ఫిక్స్డ్ ప్రైస్లో సేల్ చేసేది చాలా ఇయర్స్ నుంచి ఉంది. నాకు తెలిసి దాదాపు 15 ఇయర్స్ ముందు కూడా ఎవ్రీ వీకు ఎవ్రీ మంత్. సో మీరైతే ప్రైసింగ్ ఫ్యాన్సీ నెంబర్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి, అవి కూడా మీకు ఇంకో వీడియోలో చెప్తాను. ప్రజెంట్ ఏంటంటే నెంబర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పానుగా, సో మీ నెంబర్ మీరే సెలెక్ట్ చేసుకోండి, మన బిఎస్ఎన్ఎల్కి సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ రవి శాస్త్రి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.